ఈక్వల్ టు సెలబ్రిటీ. సామాన్యుడు కూడా అదే విధంగా ఫిట్నెస్ మెయింటైన్ చేయొచ్చా డబ్బులు లేకుండా? సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది సెలబ్రిటీస్ లేట్ నైట్ షూట్స్ లో ఉన్నా అంటే వాళ్ళకి రెస్ట్ ఉండదు, ప్రాపర్ స్లీప్ ఉండదు, అయినా వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. చాలా మంది సెలబ్రిటీస్ దగ్గర నుంచి చూశాను, వాళ్ళు పడే కష్టం అయితే మామూలు కష్టం కాదు అసలు. నేను ఒక 1 hour ట్రైన్ చేస్తా అంటే మోహన్ ఇంకొక 2 hours ఇంకొక 1 hour ఎక్కువ చేపివా, ఎందుకంటే నేను ఈ వర్కౌట్ నుంచి నాకు మంచి పెద్ద ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్లో నేను సక్సెస్ అవ్వాలి, దాన్ని చూసి ఇంకా నాకు పెద్ద ప్రాజెక్ట్స్ రావాలని చాలా మంది సెలబ్రిటీస్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫిట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎంత వరకు చేయాలనో అంతే వర్కౌట్ చేయాలి, అంతకు మించి వర్కౌట్ చేస్తే 90s కి బిఫోర్ వాళ్ళు అంత ఫిట్ గా ఉండడానికి అసలు కారణం ఏంటి? ఇంటికి వచ్చి పాల ప్యాకెట్ వేసిపోతాడు, జెప్టో బుక్ చేస్తే చికెన్ ఇంటికి వస్తుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక 5 రౌండ్లు 3.5 kilometers చుట్టూ ఒక 5 రౌండ్లు కొడితే ఆ కొట్టేది కూడా బ్లూటూత్ మ్యూజిక్ పెట్టుకొని కాన్సన్ట్రేషన్ గా వర్కౌట్ చేయట్లేదు, కాన్సన్ట్రేషన్ గా ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు. వాళ్ళ లైఫ్ ని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వర్కౌట్ చేసుకుంటున్నారు. వాళ్ళు చేస్తుంది అది వర్కౌట్ అని కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు అట్లా జీవనం సాగిస్తుంది. ఓల్డెన్ డేస్ లో ఏంటంటే నేను మొయ్యలేను, నేను ఇంత లగ్జరీగా ఉన్నా, నేనెందుకు అక్కడ చేయాలి, నేను ఓన్లీ ఒకసారి నేను తింటా తాగుతా ఎంజాయ్ చేస్తా, నాకు టైం దొరికితే బయటికి పోతా, పబ్బులు పార్టీలు దావతులు ప్రతి దానికి సుఖానికి అలవాటు. బాలీవుడ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో సోను సూద్ గారు, ఆయన ఎప్పుడు చూడు అదే ఫిట్నెస్, అదే 6 pack, అవే కండలు తిరిగి ఉంటాయి. ఆయనకి ఏం చేశారు మీరు? ఆయనకి మరి అంత ఫిట్ గా ఎలా ఉంటుంది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా? సీరియస్గా చెప్తున్నా, ఆయన చేసే వర్కౌట్స్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ రోజుల్లో ఇది అవసరం. అదే ఫిట్నెస్, ఎక్సర్సైజ్. పుట్టిన శిశువు దగ్గర నుంచి చనిపోయే ముసలివాడి దాకా ఈ రోజుల్లో ఈ జనరేషన్లో బ్రతకడం కష్టం అంటున్నారు డాక్టర్లు. నిజమేనా? మరి దీనికి పరిష్కారం ఎలా? ఎస్, ఎగ్జాక్ట్లీ. నాకు కూడా ఇదే ఇంటెన్షన్తో ఉన్నాను. సో వాటన్ని గురించి కూడా ఈరోజు మనకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మన ముందు ఉన్నారు సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ డాక్టర్ మోహన్ లాల్ గారు. నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీకు టైం లేకున్నా కూడా మాకు ఈరోజు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే నేను చాలామందికి బాగా నోటీస్ పోయింది ఎన్ఎన్ మీడియా నుంచే. చాలామంది ప్రముఖులకు కూడా నేను ఈరోజు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నాను, పర్సనల్ ట్రైనింగ్ ఇస్తున్నానంటే మన ఎన్ఎన్ మీడియా. నా లైఫ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది మీరే, సెకండ్ ఇంటర్వ్యూ కూడా మీరే చేస్తున్నారు. అందుకే నేను మీరంటే నాకు చాలా ఇష్టం. ఎన్ఎన్ మీడియా ట్రైనింగ్ అంటే నాకు చాలా అభిమానం ఈ ఛానల్. దానికోసమే ఎప్పుడైనా నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా ప్రీవియస్లో చెప్పాను, ఏ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంటర్వ్యూ ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ డెఫినెట్లీ నా టైం మీకు ఇస్తానని చెప్పాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద పాయింట్, చెప్పండి. సోషల్ మీడియాలో మీ వీడియోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. ఏ సెలబ్రిటీ చూసినా కూడా ఆ సెలబ్రిటీతో మీరు ఉంటున్నారు, ఏ మినిస్టర్ వీడియోలు చూసినా మినిస్టర్తో మీరు ఉంటున్నారు. ఏంటా అని ఒక్కసారి పరిశీలిస్తే అసలు విషయం అర్థమైంది. సో దట్ టు స్పోర్ట్స్ పర్సన్స్, ఇటు స్కూల్ పిల్లలతో కూడా మీరు ఈ ఒక వార్మప్స్ ఇవన్నీ చేపిస్తున్నారు. సో నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, పుట్టిన బేబీ దగ్గర నుంచి చనిపోయే ముసలివాడి దాకా ఫిట్నెస్ లేకుండా ఈ జనరేషన్లో ఈ కాలంలో మనం బ్రతకలేమా? మీరు చెప్పిన దానిలోనే ఆన్సర్ ఉందండి. ఏంటంటే పుట్టిన బేబీ నుంచి మిడిల్ ఏజ్, స్కూల్ పిల్లలు, తర్వాత చనిపోయే వరకు ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదో రకమైన యాక్టివిటీ కంపల్సరీ చేయాల్సిందే. ఎందుకంటే యాక్టివిటీ లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఇప్పుడు మదర్ రూమ్లో బేబీ గ్రోయింగ్ అప్పుడు ఫిజికల్ యాక్టివిటీ తోటి బేబీ గ్రో అవుతుంది, పిండం ఏర్పడుతుంది. బేబీ గ్రో అయిన తర్వాత ఏ మదర్ కెన్ ఫీల్ దాట్, అంటే ఇట్లా పొట్ట ఇట్లా గుద్దడము, తన్నడము అట్లాంటివి మదర్ సెన్సేషన్ ఫీల్ అవుతుంది. అప్పుడు ఫీల్ అయినప్పుడు ఏం చెప్తారంటే హస్బెండ్ని పిలిచి, చూడండి ఒకసారి ఏగో బేబీ నన్ను తంతుంది. మదర్ కెన్ ఫీల్, అంటే మదర్ ఊమ్లో ఉన్నప్పుడే ఒక మనిషి ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఆ డెలివరీ అయినప్పుడు కూడా బేబీ బయటికి రాకముందు నుంచే బేబీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంది కదా. రోబోటిక్ లాగా అయితే ఇట్లే ఉండదు కదా. మదర్ రూమ్లో తన్నడం, ఇట్లా అనడం, గుద్దడం మదర్ ఫీల్ అవుతుంది. ఇది చాలామంది మదర్స్ వాళ్ళంతకు వాళ్ళు ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళంతకు వాళ్ళు సీరియస్లీ ఇది నిజమా అబద్ధమా అనేది వాళ్ళే చెప్తారు.
అయితే దాని తర్వాత ఏమవుతుందంటే బేబీ బయటికి వస్తున్నప్పుడు కూడా రోబోటిక్ లాగా బయటికి రాదు, కాళ్ళు చేతులు ఊపుకుంటూ తన్నుకుంటూ బయటికి వస్తుంది బేబీ. మీరు చూడండి కావాలంటే. అంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఫిజికల్ ఫిట్నెస్ అని కాదు, ఫిట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫిట్నెస్ అనేది మదర్ రూమ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫిట్నెస్ స్టార్ట్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం, మన లైఫ్ స్టైల్లో రెగ్యులర్గా లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డారు జనాలు. ఒకటి, తర్వాత డబ్బు, స్టేటస్, దీనిలన్నిటికీ దగ్గర అయినారు కానీ ఒక్కదానికి మాత్రం దూరం అయ్యారు. దేనికి? యాక్టివ్ లైఫ్ స్టైల్కి. ఇది అంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన ఓల్డెన్ డేస్లో చూసుకునేవాళ్ళం. ఇప్పుడు మీరు అన్నారు ఒక క్వశ్చన్, ఇప్పుడున్న వాళ్ళకు ఫిట్నెస్ చేయకపోతే చనిపోతారా అని అన్నారు. ఈ జనరేషన్ ఒక త్రీ జనరేషన్స్ బ్యాక్ వెళ్దాం, మనం 90స్లోకి వెళ్దాం, 80స్లోకి వెళ్దాం, 70స్లోకి వెళ్దాం. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఇంట్లో టీవీ ఉండేది కాదు, ఒక రేడియో ఉండేది. పొద్దున్నే 4 గంటలకు లేచి పొలం పనులకు వెళ్ళేవాళ్ళు. ఏదో ఒక యాక్టివిటీ, ఏదో యాక్టివిటీ, నీళ్ళు తోడడం. ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లో ఎంత లగ్జరీ వస్తువులు ఉన్నాయో అంత లగ్జరీ ట్రీట్మెంట్కి, లగ్జరీ హాస్పిటలైజ్ కోసం మనం దగ్గర అవుతున్నాం. మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు, అంటే ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పటి నుంచే లోపల పిండంతో ఉన్నప్పుడే బేబీ లోపల ఎక్సర్సైజ్ చేస్తుంది అని. ఓకే, అది ఇన్ జనరల్గా అది జరిగేది. ఓకే, మనుషుల విషయానికి వద్దాం. 90స్కి వెళ్దాం. 90 అంటే 80s 90s. ఓకే, 90s తర్వాత 90s బిఫోర్, ఆ కాలంలో ఈ సోషల్ మీడియా లేదు. ఓకే, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేవు, ఈ టీవీ లేదు. ఓకే, ఎటువంటి న్యూస్లు తెలుసుకోవాలన్నా న్యూస్లు చూడడం మాత్రం తెలియదు, కానీ తెలుసుకోవాలంటే రేడియోనే. ఓకే, ఆ కాలంలో అప్పటి మనుషులు కూడా ఈ రోజు దాకా కొంతమంది బ్రతికున్న వాళ్ళు ఉన్నారు, చాలా ఫిట్నెస్గా. ఎస్, కానీ ఈ 90s తర్వాత పుట్టిన వాళ్ళు అంత ఫిట్నెస్ అయితే మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. అది కూడా ఏమైనా వర్కౌట్ చేస్తే, జిమ్కి వెళ్ళడము, యోగా చేయడము, ఇదంతా చేస్తే తప్ప ఫిట్నెస్ అనేది మాత్రం రాదు. మరి 90స్కి బిఫోర్ వాళ్ళు అంత ఫిట్గా ఉండడానికి అసలు కారణం ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారండి. 90స్లో 80స్లో 70స్లో ఉన్న వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండి ఇప్పటికీ చాలామంది బ్రతికే ఉన్నారు, చాలా ఫిట్గా ఉన్నారు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 50 years 60స్లో ఉన్న వాళ్ళు కూడా స్టిల్ సర్వైవల్ ఉన్నారు. మన అమ్మమ్మలు కానీ, జేజమ్మలు కానీ, తాతయ్యలు కానీ. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్కి ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి తేడా ఏంటంటే, వాళ్ళు యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండేవాళ్ళు. ఏ పని చేసినా యాక్టివ్ లైఫ్ స్టైల్లో, అంటే సుఖానికి అలవాటు పడేవాళ్ళు కాదు, కష్టాన్ని నమ్ముకొని కష్టం చేసి ఏదో రకం పొలం పనులు చేసేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, బస్తాలు మోసేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదానికి సుఖానికి అలవాటు అయిపోయారు జనాలు. అంటే నేను మొయ్యలేను, నేను ఇంత లగ్జరీగా ఉన్నా, నేనెందుకు అక్కడ చేయాలి, నేను ఓన్లీ ఒకసారి నేను తింటా, తాగుతా, ఎంజాయ్ చేస్తా, నాకు టైం దొరికితే బయటికి పోతా, పబ్బులు, పార్టీలు, దావతులు, ఇవన్నీ. అంటే వాళ్ళు యాక్టివ్ లైఫ్ స్టైల్కి దూరం అయ్యి సెడెంటరీ లైఫ్ స్టైల్కి దగ్గర అయినారు జనాలు. ఇప్పుడున్న జనాలు. అప్పుడు ఉండే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు తినే ఫుడ్ మంచి క్వాలిటీ ఫుడ్ తినేవాళ్ళు, తేట బావిలో నీళ్లు తాగేవాళ్ళు, అంటే ప్యూర్ వాటర్ తాగేవాళ్ళు, మంచి ఫుడ్, గట్టి బలమైన ఫుడ్ తినేవాళ్ళు. ఇప్పుడు మనం ఇడ్లీ, దోశ ఇట్లాంటివి కాదు, కళ్యాణం తినేవాళ్ళు, పులిసిపోయిన అన్నం తినేవాళ్ళు. ఇప్పుడు అదే అన్నం ఇప్పుడు ఏం చేస్తున్నారు, మార్కెట్లో ప్రీబయోటిక్ ఫుడ్ అని అమ్ముతున్నారు. అంటే మనిషికి కావాల్సిందే గొడ్డుకారం ముద్దలు వేసుకొని తిన్న యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉన్నవానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తారంటే జంక్ ఫుడ్కి అలవాటు అయినారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ప్రాపర్ ఫుడ్, క్వాలిటీ ఫుడ్ కాదు, క్వాలిటీ ఫుడ్ కాదు, ఇప్పుడు క్వాంటిటీ ఫుడ్ తింటున్నారు. అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ ఏజ్ వాళ్ళకు నచ్చిన లైఫ్ స్టైల్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్ చేయడం వల్లనే ఇప్పుడున్న వాళ్ళు చిన్న హెడ్ఏక్ వస్తే కూడా తట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు పిల్లలు. అందువల్ల స్కూల్ పిల్లల నుంచి ముసక మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. చిన్న పిల్లలకు కూడా డయాబెటిక్, టైప్ 2, టైప్ 1 డయాబెటిక్స్ వస్తున్నాయి. అంటే ఇవన్నీ వాళ్ళ లైఫ్ని వాళ్ళంతకు వాళ్ళు డిజైన్ చేసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. యాజ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్ నేను ఏం చెప్తున్నానంటే, ప్రతి మనిషి వాళ్ళ లైఫ్లో 24 గంటల్లో ఒక 40 నిమిషాలు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి వర్కౌట్ అయినా సరే, యోగా అయినా సరే, వాకింగ్ అయినా సరే, జాగింగ్ అయినా సరే, అది వాళ్ళ ఆరోగ్య సమస్యల్ని డిపెండ్ చేసుకొని వాళ్ళు వర్కౌట్ డిజైన్ చేసుకోవాలి. వాళ్ళు చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. ఇది నా పాయింట్. సో అంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే, జనరేషన్ ప్రాబ్లమా, లేకుంటే మన
తల్లి మనకు భర్తీ ఇచ్చే దాంట్లో లోపం ఏమైనా ఉందా, లేదంటే మనం తీసుకునే ఆహారంలో ఏదైనా ఇంకేదైనా యాడ్ అయ్యి ఆ ఆహారం లోపం ఏమైనా ఉందా? అసలు ఎక్కడ ఫస్ట్, లేదంటే ఈ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ రాకముందు నుండి 90sలో ఉన్న వాళ్ళు ఎందుకు ఫిట్ ఉంటున్నారు? లోపం ఎక్కడ మొదలైంది అంటున్నా. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, 90sలో ఉండేవాళ్ళు వాళ్ళు ఫిజికల్ గిమ్ములు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు చేసే పనే నీళ్లు మోసేది, వెయిట్ ట్రైనింగ్, బిందెలు మోసేది నడుము మీద, వెయిట్ ట్రైనింగ్, దూరం పోయి నడుచుకుంటూ పోయి బావిలో నుంచి పొలం పనులు దూరం నడుచుకుంటూ పోయేది. అంటే వాళ్ళకి తెలియకుండా వాడు కార్డియో వర్కౌట్ చేసుకునేవాళ్ళు. అంటే వాకింగ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ కార్డియో వర్కౌట్ అంటే నడవడం. ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక 5 రౌండ్లు 3.5 కిలోమీటర్స్ చుట్టూ ఒక 5 రౌండ్లు కొడితే ఆ కొట్టేది కూడా బ్లూటూత్ మ్యూజిక్ పెట్టుకొని కాన్సన్ట్రేషన్గా వర్కౌట్ చేయట్లేదు, కాన్సన్ట్రేషన్గా ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు, ఏదో నార్మల్గా చేస్తున్నారు. ఓల్డెన్ డేస్లో ఏంటంటే వాళ్ళు ఒక ఫోకస్ మీద చేసేవాళ్ళు. ఏది చేసినా ఫోకస్గానే చేసినంతసేపు ఒక అర్ధగంట చేయని వాళ్ళు ఆ పని మీద ఇంట్రెస్ట్ పెట్టి చేసేవాళ్ళు. నీళ్లు మోసేవాళ్ళు, రాళ్ళు ఎత్తేవాళ్ళు, పొలం పనులు వంగి ఎండకు లేచి. అసలు మెయిన్ ఫిట్నెస్ ఎక్కడ లోపం వస్తుందంటే వైటమిన్ డి డెఫిషియన్సీ. పొద్దున్నే లేస్తే ఎండలో నిల్చునే వాళ్ళు రైతులు. ఏ పని చేసి, ఏ కూరగాయలు అమ్మేటోడు పొద్దున్నే, పాలు పోసేటోడు పొద్దున్నే లేస్తాడు. వాళ్ళ యాక్టివ్ లైఫ్ స్టైల్ని వాళ్ళ లైఫ్, వాళ్ళు చేస్తున్న బిజినెస్లో వాళ్ళ లైఫ్ని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వర్కౌట్ చేసుకుంటున్నారు. వాళ్ళు చేస్తున్నది అది వర్కౌట్ అని కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు అట్లా జీవనం సాగిస్తున్నారు. ఓకే, సో ఈ రోజుల్లో అవి లేవు. ఇంటికి వచ్చి పాల ప్యాకెట్ వేసిపోతాడు. జెప్టో బుక్ చేస్తే చికెనే ఇంటికి వస్తుంది. అంటే కొన్ని ఆన్లైన్ స్టోర్స్ గురించి చెప్తున్నాను నేను, నాట్ ఓన్లీ జెప్టో, అట్లా జొమాటో ఇవన్నీ కాదు. సగటు సామాన్యుడే ఎక్సర్సైజు, యోగా, ఫిట్నెస్ అని ఇన్ని చేస్తున్నాడు కదా, అటువంటిది సెలబ్రిటీ ఎంత చేయాలి మరి? సెలబ్రిటీ ఎంత చేయాలంటే ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళు పడే కష్టం మామూలుగా ఉండదండి. సీరియస్లీ వాళ్ళు ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ కోసి వాళ్ళ బాడీ లీన్ ఫిట్నెస్ కావాలి అంటే, లీన్ మాస్ కావాలి, లీన్ బాడీ షేప్ కావాలంటే దాన్ని కష్టపడతారు. ఒక సినిమాలో విలన్ క్యారెక్టర్ కావాలంటే వాడి బాడీ బల్జ్ అవ్వాలి. ఒక బాడీలో ఏజ్డ్ పర్సన్ లాగా కావాలి అంటే బాడీ వెయిట్ గెయిన్ అవ్వాలి. అంటే ముసలి వాళ్ళలాగా యంగ్ లాగా కనపడాలంటే యంగ్ పొజిషన్. అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీలో కూడా. నాట్ ఓన్లీ ఫిట్నెస్ అంటే ఏదో ట్రెడ్మిల్ ఎక్కి 4 చేయడం, పుషప్, బెంచ్ ఇవి కాదు. ఫిట్నెస్ అంటే ఒక బాడీని ఎన్ని రకాలుగా వాడు డిజైన్ చేసుకుంటాడు అంటే వర్కౌట్ని బట్టి ఒక ఎక్స్పర్ట్ ట్రైనర్ పక్కన పెట్టుకొని, ఒక డైటీషియన్ని పక్కన పెట్టుకొని, ఒక న్యూట్రిషనిస్ట్ని పక్కన పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ గ్రోత్ అవ్వాలి ఓన్లీ అంటే ఒక బాడీ ఒక పార్ట్ మీద వర్కౌట్ చేస్తారనమాట. వాళ్ళు తినే ఫుడ్, డైట్ మెయిన్ చాలా ఇంపార్టెంట్. వర్కౌట్ ఒకటే కాదు, డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలామంది సెలబ్రిటీస్ చాలా రకాలుగా వాళ్ళ లైఫ్లో ఎంత హెడ్కి లేట్ నైట్ షూట్స్లో ఉన్నా వాళ్ళకి రెస్ట్లెస్, అంటే వాళ్ళకి రెస్ట్ ఉండదు, ప్రాపర్ స్లీప్ ఉండదు. అయినా వాళ్ళను ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో నేను చాలామందిని చూసినాను, చాలామంది సెలబ్రిటీస్ దగ్గర నుంచి చూశాను. వాళ్ళు పడే కష్టం అయితే మామూలు కష్టం కాదు అసలు. నేను ట్రైన్ చేసిన వాళ్ళు కూడా చాలామంది, నేను ఒక 1 అవర్ ట్రైన్ చేస్తా అంటే, మోహన్ ఇంకొక 2 అవర్స్ ఇంకొక 1 అవర్ ఎక్కువ చేపివా, ఎందుకంటే నేను ఈ వర్కౌట్ నుంచి నాకు మంచి పెద్ద ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్లో నేను సక్సెస్ అవ్వాలి, దాన్ని చూసి ఇంకా నాకు పెద్ద ప్రాజెక్ట్స్ రావాలని చాలామంది సెలబ్రిటీస్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎక్సెస్ ఆఫ్ ట్రైనింగ్ చేయడం కూడా, ఫిట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎంతవరకు చేయాలనో అంతే వర్కౌట్ చేయాలి. అంతకు మించి వర్కౌట్ చేస్తే కూడా దానివల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి, కార్డియాక్ అరెస్ట్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ ఆ మధ్యకాలంలో ఒక కన్నడ హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోవడానికి కారణం కూడా అదేనా? అంటే చనిపోవడానికి కారణము అదే అని నేను చెప్పట్లేదు, ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు అని చెప్తున్నాను. ఓకే, రెస్టింగ్ హార్ట్ రేట్ ని ఆయనకు కూడా కార్డియాక్ అరెస్ట్ అలానే అయ్యిందని చెప్పేసి మేకపాటి గౌతమ్ గారు కూడా అంతెందుకు ఈ మధ్యలో చిన్న పిల్లలు వాలీబాల్ రీసెంట్గా మొన్న వనపర్తి జిల్లాలో జస్ట్ నిన్ననే వాలీబాల్ ఆడుకుంటా 10వ తరగతి పిల్లగాడు స్కూల్లో చనిపోయాడు, గుండెపోటు వచ్చి. అంటే వాళ్ళకు కార్డియాక్ అరెస్ట్ అనేది ఇప్పుడు సడన్గా వచ్చేస్తుందండి. అంటే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం కూర్చున్నా, ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను ఇట్లా చెప్పుకుంటూ నాకు కూడా ఒకవేళ నేను ఫిట్నెస్ ట్రైనర్నే, నేను కూడా హెల్తీగా ఫిట్గానే ఉన్నా, కాకపోతే కార్డియాక్ అరెస్ట్ ఎందుకు అవుతుంది అనేది వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఒక సగటు సెలబ్రిటీయే ఒక ఫిట్నెస్ గురించి ఇంత ఖర్చు పెడుతున్నాడు, ఇంత డైట్ ఫాలో అవుతున్నాడు, ఆ డైట్ ఫాలో అన్న ఆ ఫుడ్ తీసుకోవాలన్నా కూడా దానికి చాలా ఖర్చు అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే
ఇక్కడ మొత్తానికి మెయిన్ థింగ్ ఏంటి? మనీ. ఎగ్జాక్ట్. మరి సగటు సామాన్యుడికి అన్ని పైసలు ఉండవు కదా. ఈవెన్ అంత ఫిట్నెస్ పెంచుకోవాలంటే మీరు అన్నట్టు ఆ డైట్, ఆ ఫుడ్ అదంతా మెయింటైన్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ మనీ కావాలి. మరి ఈక్వల్ టు సెలబ్రిటీ ఒక సామాన్యుడు కూడా అదే విధంగా ఫిట్నెస్ మెయింటైన్ చేయొచ్చా డబ్బులు లేకుండా? ఎగ్జాక్ట్లీ చేయొచ్చు. ఎందుకు చేయకూడదండి? ఇప్పుడు నేను చేస్తలేనా? నేను ట్రైన్ చేస్తున్న వాళ్ళు లక్షలు లక్షలు ఖర్చు పెడతారు. నేను అదే 20,000 పెట్టుకొని నా కుటుంబం మొత్తం తింటాం. అంటే మన లైఫ్ స్టైల్ని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు డైట్ని. ఏముందండి, ఇప్పుడు సలాడ్స్, గ్రీన్ సలాడ్స్, బ్యాలెన్స్డ్ డైట్ అండి. బ్యాలెన్స్డ్ డైట్ 7 రెయిన్బో ఏ కలర్ ఉంటుందో అలా తినాలి ఫుడ్ కూడా. సో ఎలా అది సగటు సామాన్యుడు కూడా ఎలా చేసుకోవచ్చు అని? బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏముందండి, ఇప్పుడు మనము ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే, ఎగ్ వైట్ తీసుకుంటే 6 grams. ఇది సామాన్యుడు కూడా తింటాడు, బీదోడు కూడా తింటాడు. మనం ప్రోటీన్ పౌడర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. డబ్బులు ఉన్న వాళ్ళు ప్రోటీన్ పౌడర్ కొనుక్కుంటారు. వే ప్రోటీన్, చాలా డిఫరెంట్ ప్రోటీన్స్ ఉన్నాయి, కొనుక్కుంటారు. ఒక ప్రోటీన్ కావాలి, ఎగ్ తినండి. తర్వాత గ్రీన్ సలాడ్స్, చికెన్ నాన్ వెజ్ తింటారు కదండి, చికెన్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, మటన్లో ప్రోటీన్. ఇప్పుడు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని ఏం లేదండి. అందరూ అన్ని రకాలుగా అందరూ అన్ని ఫుడ్ తింటున్నారు. కాకపోతే ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ ఫుడ్ డబ్బులు ఉన్న వాళ్ళు తింటున్నారు. కాస్ట్ తక్కువ ఉన్న క్వాంటిటీని లేని వాళ్ళు తింటున్నారు. కాస్ట్ ఎక్కువ అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు బ్రోకోలీ ఉంది, తర్వాత సాల్మన్ ఫిష్ ఉంది. ఇప్పుడు ఫిష్ తింటాం, దానిలో మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అంతే ఏది తినాలి. ఫిష్ 100 రూపాయలు పెడితే 1 కిలో చేపలు వస్తాయి. సాల్మన్ ఫిష్ పెడితే 5,000 పెట్టినా రాదు. అంతెందుకు పులస ఉంది 25,000 ఒక చేప, అంటే 1 కిలో 2 కిలోలు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు చిన్నతనం నుంచే చిన్న పిల్లల్ని కూడా మనం కార్పొరేట్ స్కూల్లో వేసి చదివిపిస్తా ఉన్నాం. సో అక్కడ వేస్తే ఏంటంటే చదువుతో పాటు అన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయని, ఈవెన్ పొద్దున స్విమ్మింగ్ అని, దాని తర్వాత స్పోర్ట్స్ అని, ఇంకా వాళ్ళకి హైజీన్ ఫుడ్, సో ఇదంతా ఇస్తారని చెప్పి మనం కార్పొరేట్ స్కూల్లో వేసి చదివిస్తూ ఉంటాం. ఓకే. అండ్ నేను కొన్ని చోట్ల చూశాను, అదే కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లగాడు అదే ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లగాడు కూడా అదే ఫిట్నెస్తో ఉన్నాడు. అంతకుమించి ఫిట్నెస్ కూడా ఉంది. అండ్ ఈ మధ్యకాలంలో కొంచెం గవర్నమెంట్ డెవలప్ అయింది కాబట్టి ఇంగ్లీష్ మీడియం కూడా ఇక్కడ అంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అనుకో. సో ఏంటి సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, గవర్నమెంట్ స్కూల్ అని కాదు, కార్పొరేట్ స్కూల్ అని కాదు. డబ్బు ప్రతిదీ కార్పొరేట్ ఈజ్ రూలింగ్ లైక్ విత్ మనీ. డబ్బు ఉన్నోడేమో లగ్జరీ స్కూల్లో చదువుతున్నాడు, డబ్బు లేనోడేమో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ప్రతి చోట ఉంటుంది ఏంటంటే యాక్టివిటీస్. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్లో ఏమున్నాయంటే లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక స్కూల్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేర్లు అవసరం లేదు, స్విమ్మింగ్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, డ్రమ్, అంటే యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చదువుతో పాటు యాక్టివిటీస్ ఎక్కువ ప్రియారిటీ ఇస్తారన్న. సో ఇది ఎందుకు చెప్పారంటే, నేను రీసెంట్గా మేము ఒక కబడ్డీ లీగ్ ఒకటి చేస్తున్నాం. ఓకే. సో చాలా ఇక్కడ సిటీ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా రూరల్ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే. దాంట్లో రూరల్ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంత యాక్టివ్గా ఇట్లా గుద్దుతే అక్కడ అంటే కోర్టు అవతల పడేటట్టుగా అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఎవరైతే ఇక్కడ సిటీలో పెరిగి కొంచెం కార్పొరేట్ స్కూల్లో చదివి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దే ఆర్ వీక్. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, విలేజ్ అని కాదు, కార్పొరేట్ అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పేరెంట్స్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, పిల్లల్ని సుఖానికి అలవాటు చేయకండి. ఏ పనైనా వాళ్ళంతకు వాళ్ళు సెల్ఫ్గా చేసుకునేటట్టు డిజైన్ చేయండి. ఇంట్లో పనిలో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. ఊర్లో పిల్లలు బాయికి ఆడుకోయి నీళ్ళు పెట్టరాపా అంటే నీళ్ళు పెట్టొస్తారు, పోయి ఆడుకోయి మార్కెట్కి పోయి తీసుకురా అంటే మార్కెట్ పోయి తీసుకొస్తారు. వాళ్ళకి సెలవు దొరికినప్పుడల్లా పొలం పనులు చేస్తారు. అట్లా యాక్టివ్ లైఫ్ స్టైల్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు, అంటే విలేజ్లో నాటుకోడి అంటారు చూసారా, పిల్లలు నాటుకోడిలాగా తయారయ్యారు. ఇక్కడ సిటీలో కూడా కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ప్రాపర్ గైడెన్స్ లేక, వాళ్ళకు టైం లేక, పేరెంట్స్ యొక్క హెక్టిక్ షెడ్యూల్స్, అంటే వాళ్ళు కూడా బిజీ లైఫ్లో పిల్లల్ని ఏం చేస్తున్నారు అంటే వాళ్ళని కేర్ తీసుకోకపోవడం వల్ల కూడా వాళ్ళు ఆ రేంజ్కి వచ్చేస్తున్నారు. విలేజ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఏది కావాలంటే అది చేసుకునే యాక్టివిటీ, వాళ్ళకి రూరల్ ఫ్రెష్ ఆక్సిజన్, మంచి నీరు, మంచి గాలి, మంచి వాతావరణంలో పెరుగుతారు కాబట్టి వాళ్ళకు రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే బావిలో కప్పలాక ఫామ్లో పెంచుతాం కదా, ఫామ్ కోళ్ళు అంటారు కదా, అలా అయిపోయింది ఇక్కడ ఉన్న పరిస్థితి. అందువల్లనే పిల్లలకు హార్మోన్ ఇంబ్యాలెన్స్,
మీరు చూడండి, ఒకసారి చూడండి, విలేజ్లో ఉండే స్టూడెంట్ ఒక 16 సంవత్సరాల అమ్మాయిని చూడండి, సిటీలో ఒక 16 సంవత్సరాల అమ్మాయిని చూడండి. ఆ అమ్మాయిని ఈ అమ్మాయిని చూడండి, 15 సంవత్సరాల అబ్బాయిని చూడండి, ఊర్లో పెరిగిన అబ్బాయిని చూడండి, ఇక్కడ సిటీలో పెరిగిన అబ్బాయిని చూడండి. అంటే నేను ఇది అందరినీ ఎవరిని కించపరిచినట్టు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెయింగ్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడండి. వాడు ఒక 5 కిలోమీటర్లు పరిగెట్టరా అంటే 5 కిలోమీటర్లు పరిగెడతాడు ఆ అబ్బాయి. ఇక్కడ ఉన్న అబ్బాయిని పరిగెట్టమంటే కనీసం ఒక 500 మీటర్లు కూడా పరిగెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అమ్మాయిని చూడండి, విలేజ్లో డెలివరీ అయిన అమ్మాయిని చూడండి, విలేజ్లో నార్మల్ డెలివరీ అయిన అమ్మాయిని చూడండి, ఇక్కడ పెళ్లి కాని అమ్మాయిని చూడండి. ఆ అమ్మాయిని ఈ అమ్మాయిని పక్క పెట్టుకుంటే ఈ అమ్మాయే పెళ్ళైన అమ్మాయిలా కనపడుతుంది. బికాజ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళు చేసే యాక్టివిటీ, దేర్ ఈజ్ నో యాక్టివిటీ. బికాజ్ ఆఫ్ దట్ ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా పిల్లలు షేప్ అవుట్ అవుతున్నారు. విలేజ్కిను సిటీకి ఉన్న తేడా అదే. ఈ యొక్క వర్కౌట్ న్యూట్రిషన్ ఫుడ్ అని, సో ఆ న్యూట్రిషన్ బిజినెస్ కూడా డెవలప్మెంట్ చేసుకోవడం కోసం మేము న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తాము, ఇది మీరు ఇన్ని మంత్స్ వాడితే మీరు ఇంత వెయిట్ నుంచి ఇంత వెయిట్ లాస్ అవుతారు అని చెప్పేసి వాళ్ళు దాంట్లో చెప్పడము. అదేవిధంగా స్క్రీన్ ఆన్ చేసుకుంటారు. సో ఇక్కడ ఈమె స్క్రీన్ ఆన్ చేసిందంటే 1000 స్క్రీన్స్ ఆన్ అయిపోతాయి ఎక్కడొక్కడ మండలం, జిల్లాల్లో, వేరే స్టేట్స్లో కూడా. సో ఇక్కడ ఉండి ఆమె గైడ్ చేస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది, మీరు ఇలా చేయండి, ఇలా చేయండి, ఇది ఈ పూటకి ఇది ఇలా తినండి, ఈ పూటకి ఇది తినండి, ఇది తినండి, ఈ న్యూట్రిషన్ ఈ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఇలా ఉంటుందని చెప్పేసి. అంటే నాకు అర్థం కాలేదు, వీళ్ళు ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ అంటే డెవలప్ చేసుకోవడం కోసం ఈ ప్రోడక్ట్ సేల్ చేస్తుర్రా, లేకుంటే వాళ్ళని ఆరోగ్యం ఉండడం కోసం ఈ ప్రోడక్ట్ వాళ్ళ కోసం ఇస్తున్నారా అనేది మాత్రం నాకేం అర్థం కావట్లేదు. సో ఇలా చాలామంది ఉన్నారు, ఒకరు కాదు, చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలామంది కోచెస్ అని చెప్పుకొని ఇలా ప్రోడక్ట్ని సేల్ చేసుకుంటూ వాళ్ళ బిజినెస్ని ప్రమోషన్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఇటువంటి న్యూట్రిషన్ ఫుడ్కి అలవాటు పడడం, తీసుకోవడం మంచిదా, లేదంటే మీరు అన్నట్టు ఉదయం పూట లేకుంటే సాయంత్రం టైంలో మనకు దొరికిన కొంత టైంలో 1 గంట సేపు దాన్ని కేటాయించి వర్కౌట్ చేయడం, వాకింగ్ చేయడం, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం, లేదంటే యోగా చేయడం, మెడిటేషన్ చేయడం మంచిదా? సార్, దీనిలో మీరు అడిగిన క్వశ్చన్కి యాజ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్గా నేను జవాబు చెప్పకూడదు కానీ చెప్తున్నాను. సో మనం చేస్తున్న ఒక మనిషికి ఏం కావాలంటే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే ట్రయాంగిల్ లైఫ్ స్టైల్లో ఉండాలి. డైట్, లోడ్, రెస్ట్, ఈ 3 కంపల్సరీ. అయితే మనకి ఇంట్లో ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మీరు అన్న కోచెస్, ఫుడ్ మేమే ఇస్తాము, ఎక్సర్సైజ్ మేమే చేపిస్తాము, న్యూట్రిషన్ బేస్డ్ ఇస్తాము. ఇది అంటే దీనిలో ప్లస్ ఉంది, మైనస్ కూడా ఉంది. అంటే ఒక సెల్కి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఆ సెల్ వేస్తేనే బ్యాటరీ పనిచేస్తుంది. అంటే మనిషి యొక్క హ్యూమన్ సైకాలజీ కూడా, సొసైటీని కూడా జనాలు అర్థం చేసుకొని దాన్ని ప్లస్ని మైనస్ ఉన్నదాన్ని ప్లస్ చేసుకుంటున్నారు, ప్లస్ ఉన్నదాన్ని మైనస్ చేసుకుంటున్నారు. అంటే వాడు తినే ఫుడ్లో ఇది లేదు. వర్క్షాప్ కండక్ట్ చేసి చెప్తున్నారు, ఈ ప్రోడక్ట్ తాగండి, ఈ ఫుడ్ను మేము సప్లై చేస్తాము, మీరు వండుకునే టైం లేదు అంటే జనాలను కూడా వీళ్ళు ఎలా క్రాప్ చేసుకుంటున్నారంటే, ఎవరైతే బిజీ హెక్టిక్ లైఫ్లో వాళ్ళు వంట చేసుకోలేని పరిస్థితుల్లో కూడా అంత హెక్టిక్ షెడ్యూల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇట్లాంటి దానిలో ప్రిఫర్ చేస్తున్నారు. వాస్తవంగా 24 అవర్స్లో వాళ్ళు ఒక 1 అవర్ కూడా వాళ్ళు వంట చేసుకునే పరిస్థితి లేదు, నేను చాలా బిజీ అనే వాళ్ళకు నేను చెప్తున్నాను, న్యూట్రిషన్ ఫుడ్ అనేది వాళ్ళ హెక్టిక్ షెడ్యూల్ వల్లనన్నా ఉండొచ్చు, లేదా వాళ్ళకు సోమరితనం వల్లనన్నా ఉండొచ్చు. లేదు నేను వర్కౌట్ చేయను, నాకు న్యూట్రిషన్ బేస్డ్ మీద నేను తగ్గిపోతా అనే వాళ్ళు కూడా ఉన్నారు జనాలు. సో దీనిలో ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా అంతే ఉంది. నన్ను అడిగితే ఏం చేస్తానంటే రోజు 1 గంట సేపు వర్కౌట్ చేసుకొని వాళ్ళకి తోచిన వర్కౌట్ చేసుకొని యోగానో, మెడిటేషను, జిమ్కి వెళ్ళో వర్కౌట్స్ చేసుకోవడము, ఎలాంటి వర్కౌట్ చేస్తున్నామో ఏం చేస్తున్నాం అనేది వాళ్ళు డిజైన్ చేసుకోవాలి. న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ మనిషికి న్యూట్రియంట్స్ చాలా అంటే 17 మినరల్స్, 13 వైటమిన్స్ మనం తీసుకునే ఫుడ్లో ఉండాలి. సో రెగ్యులర్గా మనం తీసుకునే ఫుడ్లో ఉండట్లేవై ఎక్కడ ఉంటున్నాయి చెప్పండి? అట్లా డిజైన్ చేసుకొని మనం ఒక న్యూట్రిషన్ బేస్డ్ చార్ట్ ప్రిపేర్ చేసుకొని, అంటే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ గురించి నేను చెప్తున్నాను. ఓల్డెన్ డేస్లో ఇంత కళ్యాణము, ఇంత గొడ్డుకారం ముద్దలు వేసుకొని ఏది ఉంటే అది ఆకులు, అనుమలు, పచ్చివి, దుంపలు ఏవి పడితే అవి తినేవాళ్ళు. వాళ్ళకు లేని ఇష్యూ ఇప్పుడు ఎందుకు వస్తుందంటే క్వాలిటీ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవట్లేదు, ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవట్లేదు, అప్పుడప్పుడు తీసుకోవట్లేదు. అప్పుడప్పుడు ఫ్రెష్గా తీసుకొని వండుకొని మనం ఇప్పటికీ చూడొచ్చు ఊర్లలో పెరట్లో ఒక వంకాయ తోట వేసుకుంటారు, టమాటో వేసుకుంటారు, చిక్కుడు గింజలు వేసుకుంటారు.
వాళ్ళకి ఇష్టం ఉన్న కూరగాయలు వేసుకొని దానికి పండినేటివి అప్పుడప్పుడు తీసుకొని వండుకొని తింటారు ఫ్రెష్గా. ఇప్పుడు ఉన్నాయి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. ఏ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం, ప్రిజర్వేటివ్ చేస్తున్నాం, షుగర్ కంటెంట్ జ్యూసులు తాగుతున్నాం. ఇవన్నీ దీనివల్లనే మన మెకానిజం అన్నీ మనం ఖరాబ్ చేసుకొని, ఇది తినకపోతే మీరు బతకలేరు, ఇది తినకపోతే మీ ఆరోగ్య సమస్యలు వస్తాయి, న్యూట్రిషన్ ఇవి తినండి మంచిగా అవుతారని వాళ్ళు ఒక రకంగా మీకు హెల్ప్ చేస్తున్నారు, ప్లస్ వాళ్ళు కూడా లబ్ధి పొందుతున్నారు. సో నేను ఒకటే చెప్తున్నాను, ఐఎమ్ నాట్ పాయింటింగ్ టు ఎనీ కోచెస్ ఆర్ ఎనీ పబ్లిక్. ఉన్నది ఉన్నట్టు మనం ఏం చేస్తున్నాము, దేనికోసం మన ఆరోగ్యంని మనం కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు లైఫ్ని మనం ఎంత లగ్జరీకి అలవాటు చేసుకుంటున్నామో అంత లగ్జరీ చావుకి దగ్గర అవుతున్నట్టు ఇది ఒక్కటి నేను చెప్పదలుచుకున్నది. ఇంతకు మించి నేనేం చెప్పను. ఇంకా ఫిట్నెస్ చేయడం వల్ల నాకు తెలిసి సగం జబ్బు నుంచి బయటపడవచ్చు అని చాలామంది డాక్టర్లు చెప్తున్నటువంటి విషయం, చాలామంది మీలాంటి ఫిట్నెస్ ట్రైనర్లు కూడా చెప్తున్నటువంటి మాట. సో ఇది నిజమేనా? రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్లో మన జీవితంలో ఎవ్రీడే ఒక 1 to 2 hours ఈ యొక్క ఫిట్నెస్కి సంబంధించిన జిమ్ కానీ, ఎక్సర్సైజ్, రన్నింగ్, వాకింగ్, ఇంకా సో అండ్ సో ఇటువంటి యాక్టివిటీస్ చేస్తే ఎటువంటి డిసీజెస్ అంటే ఎటువంటి రోగాలు రాకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చా? కాపాడుకోవచ్చు. అంటే ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, అంటే ఫిట్నెస్ చేయడం వల్ల ఎలాంటి డిసీజ్ అయినా మనం రెసిస్టెన్స్ పవర్ అనేది మన బాడీ డెవలప్ చేస్తుంది, రోగ నిరోధక శక్తిని. అంటే ఏదైనా డిసీజ్ వస్తే మనం దాంతో పోరాడే కెపాసిటీ ఉండాలంటే మనం యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండాలి, మనం చేయాలి, పరిగెట్టాలి, ఎలాంటి వర్కౌట్ చేసినా సరే ఏదో రకమైన వర్కౌట్. కూర్చొని తింటే ఎలా ఉంటుంది, నిల్చొని తింటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు కూర్చొని తింటే సుఖానికి అలవాటు అవుతాం, నిల్చొని తింటే ఏమవుతుంది అంటే కొద్దిగా స్టాండింగ్, అంటే తింటున్న ఫుడ్ కూడా క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం. మనం ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం అనేది మనం డిజైన్ చేసుకోవాలి. ఎంత తింటున్నాము, ఇంటేక్ ఎంత ఉంది, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాము, ఎలాంటి వర్కౌట్ చేస్తున్నాము, ఏం చేస్తే మన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు వచ్చిన వాళ్ళు, ఒకవేళ ఆరోగ్య సమస్యలు వచ్చిన వాళ్ళు కూడా వర్కౌట్ చేయడం, ఇప్పుడు టైప్ 1 టైప్ 2 డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు వర్కౌట్ చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్య సమస్య, షుగర్ లెవెల్ కంట్రోల్ చేసుకోవడము, వాళ్ళు తినే ఫుడ్ను కూడా కంట్రోల్ చేసుకోవడం, ఎలాంటి వర్కౌట్ అయినా డిజైన్ చేసుకొని రోగ నిరోధక శక్తి. అంటే ఇప్పుడు వాళ్ళు డిసీజ్ వచ్చిందండి, వాళ్ళు ఎట్లా చనిపోతారు అంటే ఆ రోగాన్ని తట్టుకునే కెపాసిటీ మన బాడీ మనల్ని డెవలప్ చేస్తుంది అనమాట వర్కౌట్ చేయడం వల్ల. 2 రోజులలో చనిపోయేటోడు ఒక 10 రోజులు బతికే ఛాన్స్ ఉంటుంది. కొన్ని సంవత్సరాల కిందట ఒక కంట్రీలో HIV వచ్చిన పర్సన్ ఉన్నాడట. ఇంకా డాక్టర్స్ ఏమన్నా దానికి మందు లేదు, ఏదో ఒక రోజు నువ్వు చనిపోతావు అని చెప్పారట. ఇంకా ఆయన మోటివేట్ చేసుకొని దీని నుంచి నేను ఎందుకు బయటపడకూడదు అని చెప్పి ఆ రోజు నుంచి స్టార్ట్ చేసిండట. ఏంటి? ఫుడ్ డైట్, ప్రోటీన్ ఫుడ్ అండ్ జ్యూసెస్, నోనట్ ప్రాపర్ జ్యూసెస్, షుగర్ కంటెంట్ లేకుండా. సో ఇంకా చికెన్, మటన్ తినడం, అది కూడా ప్రోటీన్కి సంబంధించింది, విటమిన్ B12కి సంబంధించింది. సో రెగ్యులర్గా తినడమే ఎక్సర్సైజ్ చేయడం, తినడము ఎక్సర్సైజ్ చేయడం, అలా కంటిన్యూస్గా ఒక 1 year చేసిండట. ఆయన బాడీని ఆ వైరస్ కూడా తట్టుకోలేకపోయింది, ఆయన చేసిన వర్కౌట్కి, ఆయన తిన్న ప్రోటీన్ ఫుడ్కి, ప్రాపర్ ఫుడ్కి. సో మీరు అన్నట్టు ప్రాపర్ ఫుడ్ తీసుకొని రెగ్యులర్గా మనం ఏదైతే ఈ ఫిట్నెస్కి సంబంధించింది రెగ్యులర్గా యాక్టివిటీస్ చేస్తే సో ఎటువంటి డిసీజ్ రావు, అది ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో నేను మీకు అదే మళ్ళీ చెప్తున్నా, అంటే జనాలు ఎలా ఉన్నారంటే ఫస్ట్ మనం ఫిట్నెస్ చేయాలంటే, ఒక పర్సన్ ఫిజికల్ ఫిట్నెస్ ఏదైనా వర్కౌట్ చేయాలంటే ఫిజికల్లీ, ఎమోషనల్లీ సైకలాజికల్లీ ఫిట్గా ఉండాలి. ఫిట్ అంటే ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ అన్ని రకాలుగా అలర్ట్ అయి ఉండాలి. నేను ఇది కంపల్సరీ చేయాలి. చాలామందికి అంటే ఈవెన్ సినిమా వాళ్ళే కాదు, ఎక్కువ సినిమా వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయేమో, మెంటల్ డిప్రెషన్స్, మెంటల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేస్తే కథలు రాసుకొని సినిమాల అవకాశాలు రాక పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు. సో రెగ్యులర్ అందరి లైఫ్లో ఉంటుంది అనుకోండి. ఎక్కువ అంటే మైండ్ మీద ప్రెషర్ పడడం, మానసికంగా కృంగిపోవడము, మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం, ఓకే, అది ఫినాన్షియల్ కావచ్చు, లేదంటే ఇంకేదన్నా అవ్వచ్చు. ఓకే, ఇటువంటి స్ట్రెస్ ఉన్నప్పుడు మనం అంటే ఫిట్నెస్ చేయడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల, యోగా చేయడం వల్ల, ప్రాపర్గా జిమ్ చేయడం వల్ల, ఈ యాక్టివిటీస్ అన్నీ చేయడం వల్ల
కొంతవరకు ఏదైనా మేలు జరుగుతుందా? వై నాట్ అండి, డెఫినెట్లీ. ఎంత స్ట్రెస్ మీద ఉన్నా కూడా ఇప్పుడు స్ట్రెస్ ఎందుకు వస్తుంది? బాడీ, ఆ మైండ్ మెంటల్లీ ఫిట్గా లేడు కాబట్టి స్ట్రెస్కి లోన్ అవుతున్నారు. ఫిజికల్లీ ఫిట్ లేడు కాబట్టి స్ట్రెస్లకు లోన్ అవుతున్నాడు. ఎమోషనల్లీ ఫిట్గా లేడు కాబట్టి దీనికి అన్నిటికీ లోన్ అయ్యి నాకు ఎలాంటి అవకాశం వచ్చినా నేను ఒకటే అంటున్నానండి, ప్రతి మనిషికి ఒక టైం వస్తుంది, ఆ టైం వరకు వెయిట్ చేయాలి. ఎవరు స్ట్రెస్కి లోన్ అవ్వద్దు. మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ ఫిట్గా ఉండాలి. మనం చేసే పనిలో, మన లైఫ్ స్టైల్లో మనం ఏమేం చేసామో, చిన్నప్పటి నుంచి మనం ఎలా పెరిగాము, దొగ్గుకుంటూ పాకినాము, నడిచినాము, ఉరికినాము, పరిగెట్టినాము, కింద పడ్డాము, మీద పడ్డాము, దానివల్ల మనం ఏం స్ట్రెస్కి లోన్ అవ్వలేదే. అంటే మన లైఫ్ని కూడా మనం అలా డిజైన్ చేసుకోవాలి. స్ట్రెస్ లోన్ కాకుండా ఒక యాక్టివిటీ, మెడిటేషన్లోనో, ధ్యానంలో కూర్చొని ఒక 2 నిమిషాలు, 10 నిమిషాలు, అర్ధగంటను వాళ్ళకు నచ్చిన లైఫ్ స్టైల్. అంటే ఫిట్నెస్ అంటే గ్రౌండ్లోనే పరిగెట్టమని నేను చెప్పట్లేదు. వాళ్ళ ఇంట్లోనే మినిమలైజ్ ఎక్సర్సైజ్ చేసుకునే వర్కౌట్స్ ఉంటాయి. జనరల్ వర్కౌట్ ఉంటుంది, కానీ జనరల్ నార్మల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అట్లా చేసుకొని మెడిటేషన్ చేయడం, యోగా చేయడం. ఇప్పుడు చాలా యాప్స్ వచ్చాయండి, యూట్యూబ్లో కొడితే డైరెక్ట్ ఇంట్లోనే చేసుకునే వాళ్ళు ఉన్నారు. జూంబా చేసుకోవచ్చు. ఎలాంటి యాక్టివిటీ అయినా సరే ఒక 20 నుంచి 40 నిమిషాలు వర్కౌట్ వాళ్ళు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అంటే వీళ్ళు ప్రతిరోజు చేయాలని రూల్ ఏం లేదు. ఏజ్ డిపెండ్స్ ఆన్ దేర్ ఏజ్. యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారంగా, అమెరికన్ కౌన్సిల్ అనే ఎక్సర్సైజ్ ప్రకారంగా చాలామంది రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే, వారానికి 4 రోజులు వర్కౌట్ చేస్తే చాలు. వారానికి 4 గంటలు. వారానికి 4 గంటలే? 4 గంటలు అంటే 4 రోజులు. 4 రోజులు. సో మీరు రెగ్యులర్గా సెలబ్రిటీస్కి, పొలిటీషియన్స్కి మీరు ప్రాపర్ ఫిట్ అంటే ఆ డైట్ కానివ్వండి, అదేవిధంగా ఫిట్నెస్ క్లాసెస్ ఇస్తున్నారు. సో జనరల్ నేను కొన్ని వీడియోస్లో చూశాను, అంటే మీరు ఆ మధ్యకాలంలో బాలీవుడ్ హీరోస్ సోను సూద్ గారికి అండ్ సుదీప్ గారికి ఇట్లా చాలామందికి కూడా మీరు వారికి ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, గ్రౌండ్లలో లైవ్లో చూస్తున్నాను నేను. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ కామన్ పీపుల్కి వాళ్ళకి తేడా ఏముంటుంది, వాళ్ళకి ఎలా గైడ్ చేస్తారు అంత ప్రాపర్ ఫిట్ ఉండడానికి? అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళు ఒకటే ఫోకస్ అండి, వాళ్ళ బాడీని వాళ్ళ ఫిజిక్ని వాళ్ళు స్క్రీన్ మీద చూపించుకోవడానికి వాళ్ళు కష్టపడుతున్నారు. ఆ స్క్రీన్ మీద వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటేనే కదా వాళ్ళకు సెలబ్రిటీ అనే పేరు వచ్చేది. దే ఆర్ నాట్ సెలబ్రిటీస్. ట్రైనర్ మేకింగ్ సెలబ్రిటీ. ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళ బాడీ ఫిజిక్స్ని, స్ట్రక్చర్ని డిజైన్ చేసి వాళ్ళకి వర్కౌట్ చేయించే ఆ ట్రైనర్ సెలబ్రిటీ ఫస్ట్. ఏ ట్రైనర్ కెన్ మేక్స్ నార్మల్ పీపుల్ టు సెలబ్రిటీ పీపుల్. నేను అనేది ఏంటంటే, మంచి ట్రైనర్ ఎక్స్పర్ట్ అయ్యి ఉంటే సెలబ్రిటీస్ అని ఎందుకు వస్తున్నారంటే, వాళ్ళు స్క్రీన్ మీద వాళ్ళంతా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు వచ్చిన అవకాశాన్ని. వాళ్ళ మంచి ఫిజిక్ని మెయింటైన్ చేస్తూ, మంచి డైట్ తింటూ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. కష్టపడి స్క్రీన్ మీద వాళ్ళంతా వాళ్ళ బాడీని, వాళ్ళ బాడీ షేప్ని ఎక్స్పోజ్ చేస్తేనే వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాలు రాబట్టే వాళ్ళు సెలబ్రిటీ అవుతున్నారు. ఇప్పుడు ఒక సినిమా చేస్తాము, ఒక సినిమాలో జనరల్గా ఒక మంచి ఫిజిక్ ఉంటుంది, స్ట్రక్చర్ ఉంటుంది. నెక్స్ట్ సినిమా చూసే వరకు ఆ ఫిజిక్ ఉండదు, ఇంత బెల్లీ ఉంటుంది. అంటే అట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే, చాలామంది ఇండస్ట్రీలో చాలామంది కూడా చాలా ఫేస్ అయ్యారు ఇలాంటి విషయాలలో. సో నేను ఏదైతే మీరు బాలీవుడ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో సోను సూద్ గారు, ఆయనను ఎప్పుడు చూడు అదే ఫిట్నెస్, అదే 6 ప్యాక్, అవే కండలు తిరిగి ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. సో ఆయనకి ఏం చేశారు మీరు? ఆయనకు మరి అంత ఫిట్గా ఎలా ఉంటుంది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా? సోను సూద్ సార్ నా లైఫ్లో నేను చూసిన మొదటి వ్యక్తి, లాస్ట్ వ్యక్తి అతనే. సీరియస్లీ చెప్తున్నా, ఆయన చేసే వర్కౌట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆయన స్టిల్ ఇప్పటికీ చూడండి, ఆయన బాడీ ఎప్పటికీ 6 ప్యాకే. చాలా మూవీస్ చూడండి మీరు, ఇప్పటికీ చూడండి. సోను సూద్ గారు ఈజ్ వెరీ డెడికేటెడ్ పర్సన్, రెస్పాన్సిబుల్ పర్సన్. ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకునే దానిలో ఆయన చాలా ఫోకస్డ్ ఉంటారనమాట. సోను సూద్ గారు కంపల్సరీ పర్ డే 3 hours వర్కౌట్ చేస్తారు. డైట్ కూడా కంప్లీట్ అంటే సార్ చాలా పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తారు. నేను సోను సూద్ సార్తో వర్క్ చేసింది మన పంజాబ్ టీమ్కి, CCL సెలబ్రిటీ క్రికెట్ లీగ్కు పంజాబ్ టీమ్కి నేను అసిస్టెంట్ కోచ్గా అపాయింట్ అవ్వడం జరిగింది రీసెంట్ 2024. సో నేను అప్పుడు పంజాబ్ టీమ్కి వర్క్ చేయడం, అప్పుడు నేను స్ట్రెంథనింగ్, కండిషనింగ్, వాళ్ళకి బాడీ స్ట్రెచ్చింగ్ చేయించడం, బాడీ ఫ్రీ చేయించడం, దానిలో నేను సోను సూద్ సార్కి వర్కౌట్లు చేయించడం జరిగింది. సోను సూద్ సార్కి నేను ట్రైన్ చేయలేదు,
ఆ టీమ్కి నేను అటాచ్ అయినప్పుడు ఐ గేవ్ మై సర్వీసెస్ ఫర్ ద కంప్లీట్ పంజాబ్ టీమ్ మొత్తానికి నేను ట్రైన్ చేశాను. తమన్ గారు అంటే క్లాసెస్ తమన్ అంటే ఓన్లీ టోర్నమెంట్కి నేను అటాచ్ అయినప్పుడు మాత్రమే ఐ గేవ్ మై సర్వీసెస్ ఫర్ దెమ్, నాట్ పర్సనల్ ట్రైనింగ్. టాలీవుడ్ టీమ్ ఎక్కడైనా ఉంటే దే విల్ కాల్ మీ, దే విల్ వర్క్ ఫర్ ఫిట్నెస్ అండ్ మసాజర్, ఫిజియో వర్క్ చేస్తాను. వాళ్ళకి ఏమైనా ఇంజరీ మేనేజ్మెంట్ అయితే బాడీ స్ట్రెచ్చింగ్, కండిషనింగ్ చేయడం, బాడీ ఫ్రీ చేయించడము, ఇవన్నీ నేను దగ్గరుండి చేశాను. సో నేను ప్రజెంట్ సర్వీస్ చేసిన వాళ్ళు మన అనుపమ్ కే సార్ రెస్టింగ్ హార్ట్ రేట్ క్యాల్కులేట్ చేసినాను. తర్వాత సోను సూద్ సార్, ద టాప్ మోస్ట్ సింగర్ నింజా, తర్వాత హీరో శ్రీకాంత్ గారు, తర్వాత తమన్ గారు, తర్వాత ఓంకార్ అన్న, తర్వాత అశ్విన్ అన్న, తర్వాత ఆటో రాంప్రసాద్ అన్న, ఇనయ సుల్తానా, తర్వాత అంటే క్యాబినెట్ మినిస్టర్లు ఒక 6 నుంచి 8 మంది మినిస్టర్లకు ఇచ్చాను. స్టిల్ వాళ్ళకి ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను. కొత్త గవర్నమెంట్లో కూడా వర్క్ చేస్తున్నాను. కొత్త గవర్నమెంట్లో ఒక 4 మినిస్టర్లకు కూడా చేస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది డీజీ, ఐజీ లెవెల్ వాళ్ళకు కూడా చేస్తున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా చేస్తున్నాను. లాట్స్ ఆఫ్ పీపుల్, వీవీఐపీ పీపుల్కి చాలామందికి ఐఎమ్ ట్రైనింగ్. అండ్ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సార్ కూడా చేశాను. ఓకే, ఫైనల్లీ ఒక మీకు లైవ్లో మా ప్రేక్షకులు కొందరు కాల్స్ చేసి ఫిట్నెస్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి వాళ్ళు కాల్ చేయడానికే చాలాసేపు నుంచి ప్రయత్నిస్తున్నారు. నేనే వాటిని హోల్డ్లో పెట్టాను. సో ఆ కాల్ తీసుకుందాం. మరి డెఫినెట్లీ వాళ్ళు అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు కానీ హోల్డ్లో పెట్టాను. కాల్ వస్తుంది. హలో, ఇది ఎన్ఎన్ మీడియా లైవ్ అయినా అండి? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇది సెలబ్రిటీ ట్రైనర్, ఫిట్నెస్ ట్రైనర్ ఉన్నారని విన్నాను. అవును, మోహన్ లాల్ గారు. ఎస్ ఎస్, అదే డౌట్స్ అన్నారు కదా, చెప్పండి. షూర్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. ఒక్క నిమిషం కాల్ ఇస్తున్నాను. గుడ్ ఈవినింగ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇట్స్ రియలీ నైస్ టాకింగ్ టు యూ సార్. యా, చెప్పండి. ఓకే, సో యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను సార్. ఎస్, చెప్పండి. ఏంటి ప్రాబ్లం? పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు నాకు. ఫైనలీ నేను ఈరోజు లైన్ కలిసింది మీతో మాట్లాడడానికి. థ్యాంక్ యూ అండి, చెప్పండి. మ్యాటర్ ఏంటంటే సార్, నేను ఒక ఆల్మోస్ట్ అంటే నా హైట్ అనేది ఒక 6 feet ఉంటుంది, కానీ కమింగ్ టు నా వెయిట్ ఒక 100 kgs అయిపోయింది. ఓకే. నేను ఆల్మోస్ట్ ఒక 6 months 1 year నుంచి ట్రై చేస్తున్నాను. ఓకే. బట్ డ్యూ టు ఎలా అంటే ఇప్పుడు నా ఫుడ్ రీజన్ ఏంటో తెలుస్తలేదు సార్. బట్ ఐఎమ్ కీప్ ఆన్ గెటింగ్ ఏమంటారు వెయిట్ అనేది పుట్ ఆన్ చేయలేకపోతున్నాను నేను. ఐఎమ్ కీప్ ఆన్ గెటింగ్ ఇంక్రీజింగ్ మై వెయిట్ డే బై డే. సో మీరు వెయిట్ లాస్ నాకు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇంపార్టెంట్ విషయం చెప్పండి. నాకు ఒక 1 month లో పెళ్లి కూడా ఉంది సార్. ఓకే. సో నాకు ఒక 10 kgs అనేది వెయిట్ లాస్ చేయాలని చాలా ఇప్పుడు, ఎందుకంటే పెళ్లి టైంకి వచ్చేసి కొద్దిగా స్లిమ్గా అయినా కనిపిద్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ సార్, ఈ ఒక టిప్ కావాలి సార్ మీ దగ్గర నుంచి. నాకు చాలా నవ్వొచ్చే విషయం ఏంటి నవీన్ గారు అంటే నరేష్ గారు, మోస్ట్ పీపుల్ చాలామంది బయట మార్కెట్లో ఇలాగే తయారైపోయారు. అంటే 1.5 year నుంచి ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారండి? మీరు ఫజల్ గారు జిమ్లో ఏమైనా జాయిన్ అయ్యారా? జిమ్ అంటే నేను ప్రాబ్లం ఏంటంటే సార్, నేను జాయిన్ అవుతున్నాను మళ్ళీ స్కిప్ అయిపోతున్నాను సార్. దట్ ఈస్ ఆల్సో ప్రాబ్లం అనమాట. కంటిన్యూ చేయలేకపోతున్నాను నేను. ఎందుకని? ఇప్పుడు మీకు 1 monthలో పెళ్లి సంబంధం వచ్చిందని ఇప్పుడైనా 1 month వర్కౌట్ కంటిన్యూ చేస్తారా, లేకపోతే అప్పుడు కూడా 2 days పోయి మళ్ళీ 3 రోజులు బంద్ చేస్తారా? ఇప్పుడైతే చేయాలని, కానీ మీరు ఒక మంచి సజెషన్ ఇస్తే దాన్ని బట్టి వెయిట్ నాది పుట్ ఆన్ అవుతుంది అంటే డెఫినెట్లీ పోతాను సార్. ఒక 10 kgs ఏమైనా ఆప్షన్ ఉంటుందా సార్ ఒక 1 monthలో లూజ్ చేయడానికి, పుట్ ఆన్ చేయడానికి? నేనేమంటున్నానంటే మీ లైఫ్ స్టైల్ ఏంటో నాకు తెలియాలి ఫస్ట్. తర్వాత మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏందో తెలియాలి. ఒకవేళ మీరు ఆల్కహాల్ తాగే వాళ్ళు ఉంటే అది కూడా తెలియాలి. ఒకసారి మీరు పర్సనల్గా ఎన్ఎన్ మీడియా ఒకసారి నరేష్ గారిని వచ్చి పర్సనల్ కలవండి. నేను కొన్ని టెస్టులు చేసేది ఉంటుంది. ఆ టెస్టులు నేను ప్రిఫర్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని మనం ప్లాన్ చేసి మీకు వర్కౌట్ మాడ్యూల్ డిజైన్ చేసి డైట్ ఎలా ఉండాలి అనేది నేను చెప్తాను. దాని ప్రకారం మీరు వర్కౌట్ చేసుకుంటే 10 kilos తగ్గకపోయినా హెల్దీగా ఒక 4 kilos అయితే తగ్గొచ్చు. 4 kilos అయితే తగ్గొచ్చు అంటారు హెల్దీగా, హెల్దీ వెయిట్. ఇంకొకటి ఏమైనా, ఇప్పుడు నేను ఏంటంటే మంచి ఫుడీనే సార్, నేను అబద్ధం చెప్పను మీకు. సో లైక్ హెల్త్ అంటే ఫుడ్ పరంగా ఏమన్నా అనేది ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్ అనేది అవాయిడ్ చేయండి అన్నట్టు ఏమన్నా మీరు సజెషన్ ఇవ్వగలుగుతారా? యాజ్ ఐఎమ్ గెటింగ్ టు లీన్ గా అవ్వాలనుకుంటున్నాను కాబట్టి.
అంటే ఇప్పుడు మనం ఫోన్లో చెప్పడానికి కాదు, నేను చెప్పాను కదా, ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ మెడికల్ రిపోర్ట్ కండిషన్ని బట్టి మీ హెల్త్ ఎలా ఉంది ఏంటనేది మేము చెక్ చేసేది ఉంటుంది. రేడియల్ పల్స్ క్యాలిక్యులేట్ చేసి వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ యువర్ కంప్లీట్ 16 పారామీటర్ డీటెయిల్స్ తీసుకుంటాను అనమాట. బాడీలో వాటర్ కంటెంట్ ఎంత ఉంది, తర్వాత మీ హైట్, మీ వెయిట్, ప్రజెంట్ మీ హెల్త్ కండిషను, తర్వాత మీ బాడీ స్కెల్టన్ మజిల్ ఎలా ఉంది, తర్వాత మీ బిఎంఆర్ ఎంత ఉంది, తర్వాత మీ బాడీ మెటబాలిక్ బిఎంఆర్ అండ్ తర్వాత బిఎంఐ ఎంత ఉంది, తర్వాత మీ ఏజ్ ఎంత ఉంది, ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంది, బయాలజికల్ ఏజ్ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం చెప్పడానికి ఉంటుంది. ఫ్యాట్ ఫ్రీ బాడీ ఎంత ఉంది, తర్వాత మీ విజరల్ ఫ్యాట్ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని మనం గైడ్లైన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్లా ఫోన్లో చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. అంటే ఐ కాంట్ డూ ఇట్ అనమాట. యాజ్ ఎ ప్రోటోకాల్ మనం ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి, దాని ప్రకారంగా మనం వర్కౌట్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి. సార్ మీతో మీట్ అవ్వచ్చా సార్ వస్తే అక్కడికి? అంటే మీరు ఫ్రీ టైం చూసుకొని రండి, టుమారో విల్ క్యాచ్ అప్ అనమాట. షూర్ అండి, షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చేపించున్నాను. సూన్ ఐ విల్ ఏమంటారు విజిట్ యువర్ ఆఫీస్ సార్. డన్. ఎస్, ఇట్లా అంటే నాకు తెలిసి చాలామంది ఉంటారు రకరకాల ప్రాబ్లమ్స్ తోటి. మెయిన్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టు కొంత దూరం నడవగానే ఆయాసం రావడం, లేకుంటే కళ్ళు తిరిగిపోవడము, ఎక్కువ దూరం నడవలేకపోవడము, ఇది అంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఈ సమస్య ఈ రోజుల్లో చాలామందిలో ఉంది. సో ఈ యొక్క అంటే ఆయాసం రాకుండా కొంచెం ఎంత దూరం నడిచినా కూడా పర్ఫెక్ట్గా నడవాలన్నా కూడా ఏం చేయాలి, దానికి ఏమైనా టిప్ చెప్తారా? మెయిన్ అంటే ఆయాసం వాళ్ళ ఏజ్ కండిషన్ని బట్టి, వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి. అదే అంటున్నా, చిన్నపిల్లలకు కూడా ఆయాస పడుతున్నారు. ఇప్పుడు చిన్నపిల్లల్ని మనం ఏం చేస్తామంటే ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆయాసము వల్లనే ఆస్తమా ఇవన్నీ ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆయాసం వస్తుంది. అంటే వాళ్ళు తినే ఫుడ్ వల్ల కానీ, వాళ్ళు లీవ్ చేస్తున్న లైఫ్ స్టైల్ వల్ల కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. ఓకే. అండ్ ఇంకోటి, చాలామందికి పడుకున్న సమయంలో గురకలు ఎక్కువ వస్తున్నాయి. ఈవెన్ ఒకప్పుడు అంటే కొంచెం వాళ్ళకి సరిగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల ఏజ్ పడే కొద్ది కూడా ఇట్లా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చిన్న పిల్లలు కూడా అది గురక ప్రాబ్లం వస్తుంది కదా, ఎందుకు, దేనివల్ల? అంటే బికాజ్ ఆఫ్ స్లీప్లెస్నెస్, స్లీప్ ప్రాపర్గా లేకపోవడం, వాళ్ళు స్ట్రెస్ ఉండకపోవడం, బాగా స్ట్రెస్ ఉండడం, తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు బాగా యాక్టివ్ లైఫ్ స్టైల్ నుంచి దూరం అవ్వడం, ప్రాపర్ అంటే యాక్టివ్ లైఫ్ విగరస్ లైఫ్ అంటే హరీబరీ లైఫ్లో ఉండడం వల్ల వాళ్ళకు ప్రాపర్ స్లీప్ అనేది లేకపోవడం వల్ల గురక రావడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్లీ సో ఏం చెప్తారు మా ప్రేక్షకులకు? జీవితంలో ఆ డిసీజెస్ నుంచి కానివ్వండి, లేదంటే ఇటువంటి గురుకలు, అదేవిధంగా ఆయాసం, అదేవిధంగా ఈ జబ్బుల నుంచి అన్నిటి నుంచి బయటపడాలంటే సో ఎటువంటి లైఫ్ మన జీవన విధానంలో దాన్ని మార్చుకోవాలి, ఫైనల్గా ఏం చెప్తారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే, సొసైటీకి చెప్తుంది ఏంటంటే, సొసైటీకి అది ప్రపంచానికి చెప్పేది ఏంటంటే, యాజ్ ఎ ట్రైనర్గా వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంత బిజీ లైఫ్ స్టైల్ ఉన్నా, ఎంత హెక్టిక్ షెడ్యూల్ ఉన్నా 24 గంటల్లో 1 గంట వాళ్ళ కోసం ఆరోగ్యాన్ని కాపాడడానికి కేటాయించుకోవాలి. ఒకటి, యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండడానికి. ఇంకోటి, వాళ్ళు తినే ఫుడ్ ఫస్ట్ వాళ్ళు తినే ఫుడ్ మారాలి అంటే ఫస్ట్ వంట రూమ్లో ఉన్న సామాన్లు మారాలి. సామాన్లు మారాలంటే ఎలాంటి ఫుడ్ మనం ఏం వాడుతున్నాం అనేది వాళ్ళ ఇంట్లో వంట రూమ్ పోయి చెక్ చేసుకోమని చెప్పాలి. ఆ చెక్ చేసుకుంటే ఇక్కడ వర్కౌట్ మంచిగా ఉంటుంది, ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్న మెటీరియల్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఎలాంటి ఫుడ్ తింటున్నాం అనేది వాళ్ళ కిచెన్ ఒకసారి విజిట్ అయితే మనం చెప్పగలిగే ఛాన్స్ ఉంటుంది. ఆ కిచెన్ని కూడా వాళ్ళు మార్చుకోవాలి. వాళ్ళ లైఫ్ స్టైల్లో చనిపోయే వరకు ఇప్పుడు నుంచి ఫాలో అయినా వాళ్ళు చనిపోయే వరకు హెల్తీ లైఫ్ స్టైల్లో చనిపోవాలని నేను ఒకటే విషయం చెప్తున్నాను. అంటే చనిపోతే కూడా ఎలా ఉండాలంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా నార్మల్గా పడుకొని చనిపోయేలాగా ఉండాలి. వాళ్ళ ఆరోగ్య సమస్యలు వచ్చి హాస్పిటలైజ్ అయ్యి ఆక్సిజన్ అందక కొన ఊపిరితోటి కొట్టుమిట్టాడుతూ ఆ నరకం చూస్తూ చనిపోకూడదు. హెల్తీ లైఫ్ స్టైల్లో చనిపోవాలి. సో ఈ రోజుల్లో కూడా నువ్వు పుట్టినావంటే వాడికి చెప్తారు నువ్వు 40 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకవు ఈ జనరేషన్లోనే. ఒకప్పుడు 100, 110, 200 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 40 సంవత్సరాలు బ్రతకడమే కష్టం అంటున్నారు. సో ఇటువంటి ఫిట్నెస్ తోటి, డైట్ తోటి 100 సార్లు అంటే 100 సంవత్సరాలు మనం బ్రతకొచ్చా? సరే, అది 100 సంవత్సరాలు బతకొచ్చా అని చెప్పడానికి మన చేతిలో లేదు. కాకపోతే ఉన్న రోజులు హెల్తీగా ఉండడానికి స్కోప్ అయితే ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మంచి ఫుడ్, టైం టు టైం ఫుడ్ తినాలి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వాళ్ళు హెక్టిక్ షెడ్యూల్లో ఉన్న బ్యాలెన్స్డ్ డైట్ తినాలి, ఫుడ్ తినాలి, అన్ని రకాలుగా ఫుడ్ తినాలి.
అన్ని రకాల ఫుడ్ తినాలంటే కొంతమంది డయాబెటిక్ ఉంటుంది, వాళ్ళు కొన్ని ఫుడ్ తినాలి, కొన్ని ఫుడ్ తినరు. అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొన్ని వాళ్ళ మెనూ చేంజ్ ఉంటుంది. పర్సన్ టు పర్సన్ మెనూ ఈజ్ డిఫరెంట్ ఉంటుంది. కాకపోతే వాళ్ళ ఆరోగ్య సమస్యలు బట్టి వాళ్ళ హెల్త్ మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ ఫిట్ ఉన్న వాళ్ళు, ఫిట్ లేని వాళ్ళు ఫిట్ కావడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకోవాలి. వాళ్ళు పొద్దున్న లేస్తే ఏం చేస్తున్నాము, పడుకుంటే ఏం చేస్తున్నాము, ఏం వస్తువులు తింటున్నాము, ఎలాంటి ఫుడ్ తింటున్నాము అనేది డిజైన్ చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. దాని ప్రకారంగా వాళ్ళు 40 సంవత్సరాలు ఉన్నోళ్ళు 50 సంవత్సరాలు పోవచ్చు, 50 ఉన్నోళ్ళు 60 సంవత్సరాలు కూడా లైఫ్ స్పాన్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటే ఒక సెలబ్రిటీ లైఫ్ స్టైల్ లాగా కూడా ఒక సామాన్యుడు కూడా ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఒకటే విషయం అండి, ఒకటే పారే నీళ్ళు ఎంత తేటగా ఉంటాయో ఫిజికల్ ఫిట్నెస్ చేసే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కూడా అంత తేటగా ఉంటారు. కొంతమందిని చూడండి మీరు, వాళ్ళ ఏజే కనపడదు, వాళ్ళు చేస్తున్న వాళ్ళ అరే ఫర్ ఎగ్జాంపుల్ అయ్యో 50 years మీకు 40 లాగా కనపడుతున్నారు అని మనిషి అలా కనపడాలన్నమాట. అంతే, అలాంటి డిజైన్ చేసుకోవాలి వాళ్ళ మెకానిజం, వాళ్ళ బాడీ మెకానిజం. అంటే ఎందువల్ల ఉంటారు, టైం టు టైం మంచి వర్కౌట్ చేస్తున్నారు, మంచి ఫుడ్ తింటున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు ఓన్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఫుడ్ మంచిగా తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు అన్ని రకాలుగా మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ ఫిట్గా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా సమయాన్ని మాకు కేటాయించి ఈరోజు చాలా విషయాలు మాతో పంచుకున్నారు. అండ్ ఫైనల్లీ నేను కూడా ఆడియన్స్కి అంటే ప్రేక్షకులకు చెప్పేది కూడా ఒకటే. సో డెఫినెట్గా ఎర్లీ మార్నింగ్ ఎంతో కొంత టైం, ఈవెన్ మీకు 2 గంటలు చేయకపోయినా అట్లీస్ట్ 1 గంట సేపు అయినా మీరు ఎక్సర్సైజ్ చేయడానికి కానీ మెడిటేషన్ ఆర్ యోగా ఇది చేయడానికి కొంచెం ట్రై చేయండి. దాంతోపాటు మీ డైట్ కూడా దాన్ని కూడా మెయింటైన్ చేయండి. ఈవెన్ దో మీకు మార్నింగ్ టైంలో ఒకవేళ కుదరకపోతే ఈవినింగ్ టైంలో అయినా ఆఫ్టర్ 5 అయినా 6 అయినా 1 గంట సేపు 2 గంటలైనా వర్కౌట్ చేసి ప్రాపర్ ఫుడ్ డైట్ అనేది మీరు మెయింటైన్ చేస్తే డెఫినెట్గా ఎటువంటి రోగాలు రాకుండా నిజంగా చాలా హ్యాపీగా ఎటువంటి టెన్షన్స్ లేకుండా మీ యొక్క జీవితాన్ని మంచిగా లీడ్ చేయొచ్చు. సో డెఫినెట్గా ప్రాపర్గా లీడ్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఒకవేళ మీకు ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ కావాలి అనుకుంటే కింద ఎవరైతే ఈరోజు మనం ఇంటర్వ్యూ చేసినటువంటి ఇంటర్వ్యూయర్ మన గెస్ట్ డాక్టర్ మోహన్ లాల్ గారి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. యూ కెన్ కాంటాక్ట్ హిమ్ అండ్ హీ విల్ గైడ్ యూ, హీ విల్ గివ్ ద క్లాసెస్ ఆల్సో ఫిట్నెస్ ట్రైనింగ్ ఎలా చేయాలి ఏంటి. సో డెఫినెట్గా మరిన్ని విషయాలు కూడా మీతో ఆయన గైడ్ చేస్తాడు. సో ఆయన కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.